మన తెలుగు ప్రేక్షకులు మన నటులనే కాదు, మన సినిమాల్లో నటించిన ఏ పరిశ్రమ నటులనైనా అంతే ఆదరిస్తారు. అంతెందుకు, మొన్నటికి మొన్న పుష్ప సినిమాలో విలన్ ఎవరు? ఫాహద్ ఫాజిల్, మలయాళ నటుడు కదా. అలానే ఈ మధ్య తెలుగు సీరియల్స్లో చాలా మంది కన్నడ నటులే కనిపిస్తున్నారు. అలా ఎవరు మన సినిమాల్లో నటించినా మనం చూస్తాం, మంచిగా చేస్తే మెచ్చుకుంటాం కూడా. ఇప్పుడు ఆ టాపిక్ అంత ఎందుకు అంటారా? వస్తున్నాం అక్కడికే వస్తున్నాం. వెంకటేష్ విపి ఇప్పుడు చెప్పబోయేది ఈ మలయాళ నటుడు గురించే. తన మొదటి తెలుగు సినిమా విడుదలకి ముందే ప్రేక్షకుల మనసు గెలుచుకొని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాడు. ఆశ్చర్యం ఏమిటంటే కేవలం ఒక్క ప్రీ రిలీజ్ స్పీచ్తో తనకు అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా డెబ్యూట్లోనే పవర్ఫుల్గా విలన్గా నిలిచిపోయాడు. వెంకటేష్ విపి మలయాళంలో కూడా పెద్దగా పాపులర్ కాదు. ఇప్పటి వరకు 4-5 చిన్న సినిమాల్లో నటించిన ఇతని కెరీర్కు ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాలో ముఖ్య విలన్గా అవకాశం రావడం, అది కూడా ఇండస్ట్రీకి కొత్తవాడికి చిన్న విషయం కాదు. కానీ వెంకటేష్ మాత్రం ఆ ఛాన్స్ని పట్టుకొని తనని తాను సెట్ చేసుకున్నాడు. అయితే అసలైన ట్విస్ట్ సినిమా విడుదలకు ముందే జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెంకటేష్ ఇచ్చిన 10 నిమిషాల స్పీచ్, ఉత్సాహంతో నిండిన మాటలు, బోల్డ్ స్టేట్మెంట్స్, ఆత్మవిశ్వాసంతో కూడిన ఎక్స్ప్రెషన్స్ పూర్తిగా టేక్ ఓవర్ చేశాయి. అతను చేసిన ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, నా ఇంట్రో సీన్లో చప్పట్లు కొట్టండి, అదే నా విజయం అని ఓ న్యూ కమ్మర్గా అడిగాడు. అటువంటి ధైర్యం అతి కొద్ది మందికే ఉంటుంది. అయితే సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే అదే జరిగింది. వెంకటేష్ ఎంట్రీకి థియేటర్లో మాస్ హీరోకి ఇచ్చే అభినందనలు వచ్చాయి, అరుపులు, చప్పట్లు. ఇది నిజం. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఓ కీలక సీన్లో ఆయన నటన ప్రేక్షకుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అతని చూపుల్లో ఉండే తీవ్రత, డైలాగ్స్లో ఉన్న ఇంటెన్సిటీ, ఆయనలో ఉండే ఆగ్రహం అన్నీ కలిపి స్క్రీన్ మీద వేరే ఫోర్స్ని తీసుకొచ్చాయి. ప్రేక్షకులు సినిమాకి వచ్చిన తర్వాత మాట్లాడుకున్న టాపిక్స్లో ఒకటి వెంకటేష్ పాత్ర. ఇంకొంచెం ఎక్కువ స్క్రీన్ టైం ఇచ్చుంటే బాగుండేది, సీక్వెల్ ఉంటే మళ్ళీ రావాలంటే ఇతనే రావాలి అన్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది ఆ స్పీచ్ వెనుకున్న ఉత్సాహం ఎందుకో. అతను నిరూపించుకోవాల్సిన అవసరంతో వచ్చాడు, కానీ ఎగిరి గెలిచాడు. తెలుగులో ఇలా మొదటి ప్రయత్నంలోనే గుర్తింపు తెచ్చుకోవడం అంటే అది కేవలం ఛాన్స్ వల్ల కాదు, అది తన పనితనం, ధైర్యం, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ వల్ల సాధ్యమైంది. ఇప్పుడు వెంకటేష్ కోసం టాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయంటే మనకి ఒక కొత్త విలన్ దొరికాడని చెప్పుకోవచ్చు. వెంకటేష్ విపి ఒక్క డైలాగ్తో, ఒక్క సినిమాతో తెలుగులో అభిమానులను గెలుచుకున్న నటుడు. ఇక మీదట ఆయన పేరు మనం తరచూ వినబోతున్నామంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.